హలో, వెల్కమ్ టు మన ఛానల్ స్మాల్ బాయ్ 360 డిగ్రీ. మన డార్లింగ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఫీమేల్ లీడ్గా నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా నిన్న సత్యభామ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉందో ట్రైలర్ చూసిన తర్వాత అని మాట్లాడుకుందాం. అండ్ ఈ సత్యభామ ట్రైలర్ని ఫస్ట్ మన ఛానల్లోనే రివ్యూ చేస్తున్నాం. అందుకని మన ఛానల్కి ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఫీమేల్ ఓరియంటెడ్ ఫిలింని ఎంకరేజ్ చేసేలాగా మేము ఈ రివ్యూ మీకు ముందుకు తెచ్చాము. సో మమ్మల్ని ఆదరిస్తారనుకుంటున్నాం. ఈ ఫిలిం సత్యభామ అనౌన్స్ చేసినప్పుడు కాజల్ అగర్వాల్ బర్త్డే రోజు ఒక డిఫరెంట్గా ఉండింది. ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత, ఆఫ్టర్ ట్రైలర్ అండ్ టీజర్ చూసిన తర్వాత ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కొంచెం పెరిగింది. మోస్ట్లీ మనం ఒక పోలీస్ సినిమా అవన్నీ ఒక మేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే చూస్తాం, మేల్ కాప్గా, మేల్ ఏసీపీగా చూస్తాం. కానీ ఈ సినిమాలో డైరెక్టర్ మన కాజల్ అగర్వాల్ని ఒక రూట్లెస్ ఏసీపీ సత్యభామగా చూపించానని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ కట్ చూసుకుంటే ట్రైలర్ టీజర్ బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఏసీపీ సత్యభామ ఒక రూట్లెస్ పోలీస్ ఆఫీసర్. క్రిమినల్స్ అంతా ఆ దెబ్బలకి భయపడతారు. అలాంటి సత్యభామని ఒక కేసు వల్ల సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత ఆ కేసుని సత్యభామ వదలకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ క్రిమినల్స్ని పట్టుకుందా లేదా అని ఒక సస్పెన్స్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రాబోతుంది అని ఈ ట్రైలర్ని చూసిన తర్వాత అనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ కాజల్ అగర్వాల్ కదా ఒక డైలాగ్ చెప్తారు, ఆ క్రిమినల్ని వదిలేయమని. దానికి కాజల్ అగర్వాల్ ఆ క్రిమినల్ వల్ల హసీనా మత్తు చావలేదు అని అక్కడితో ట్రైలర్ కట్ చేసేస్తారు. సో మనకి ఏం అర్థమైందంటే ఈ కేసు వల్ల కాజల్ అగర్వాల్ లైఫ్లో పర్సనల్గా డిస్టర్బ్ అయింది అని అనిపిస్తుంది. తన ఫ్యామిలీకో లేకుంటే తనకు తెలిసిన వాళ్ళకో ఏమన్నా ఒక అన్యాయం జరిగింది ఆ క్రిమినల్ వల్ల. అందుకని కాజల్ అగర్వాల్ ఆ కేసుని పర్సనల్గా తీసుకుంది అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై శ్రీ చరణ్ సూపర్గా ఉంది, మెస్మరైజింగ్గా ఉందని చెప్పాలి. డైరెక్టర్ సుమన్ చిక్కాల ఒక గుడ్ అటెంప్ట్ చేశారు. అండ్ ట్రైలర్ అండ్ టీజర్ వీటితో ఈ సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ పెంచారనే చెప్పాలి. సత్యభామ యాక్షన్స్, ఫైట్ సీన్స్ ఇవన్నీ ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంది. ఇప్పుడు దాకా మన కాజల్ అగర్వాల్ని ఒక సాఫ్ట్ రోల్లోనే చూసాం. ఫస్ట్ టైం కాజల్ అగర్వాల్ని ఒక డాషింగ్ రోల్లో చూడబోతున్నాం అనిపిస్తుంది ఈ సత్యభామ మూలం. అండ్ ఈ సత్యభామ సినిమా June 7th థియేటర్కి రాబోతుంది. సో ఆల్ ద బెస్ట్ టు సత్యభామ టీమ్.